హితేష్ అన్న నాకు నాలుగు ఆడటం లేదు. జోకు ఏంటిది? నువ్వు తాగొచ్చావా? ఎందుకు? సంతోషంలో ఉద్యోగం దొరికింది కదా. ఇక సాహెబ్ మొదటి రోజు కూలి కింద డబ్బులు ఇచ్చాడు. మేము ఆ డబ్బులతో తాగేసాం. నేను వీళ్ళందరికీ తాగదని చాలా చెప్పాను, అయినా వీళ్ళు వినలేదు. అసలు ఇందులో వినడానికి ఏముందని? సంతోషంగా ఉంది, జరుపుకున్నాం. అక్కడ మీకు ఎలాంటి ఇబ్బంది అయితే కలగలేదుగా? ఏమన్నా? ఏది మళ్ళీ అను? మీకు వినిపించలేదా? అసలు నాకు వినిపించుంటే నేను మళ్ళీ అడుగుతానా? వినిపించలేదు, చెప్పు. మీకు అక్కడ ఎలాంటి ఇబ్బంది అయితే కలగలేదు కదా అన్నాను. ఇబ్బందా? మీరందరూ ఒక్కొక్క ఆపిల్ ముక్క తీసుకొని వాచ్ని తినండి. అలాంటి ఇబ్బంది కలగలేదు. వెళ్ళాం, అంతే తేలిగ్గా ఉద్యోగాలు దొరికాయి. భీమరావు, నువ్వెక్కడ దేనికోసం నిలబడ్డావు? మేమంతా ఇక్కడికి వచ్చి నీకు చెప్పాలనే. అక్కడ మా అందరికీ అవమానం జరిగిందని అంతేనా? ఆ తర్వాత నువ్వు ఒక పెద్ద ఉపన్యాసం ఇవ్వచ్చని. కానీ అక్కడ ఆడదేమీ జరగలేదు. ఇది వింటే నీ మనసు మొక్కలై ఉంటుంది. నువ్వు ఒక పని చేయి, ఈ మొక్కలైన మనసుతో పాటు లోపలికి వెళ్ళిపో, ఇంట్లోకి వెళ్ళి పాడుకో, సరేనా? పదండి, మీరు లోపలికి పదండి. అమ్మా, అక్కడ ఏం జరిగిందో చెప్పండి అమ్మా. నువ్వు లోపలికి పద, నేను చెప్తాను. పద జోకు, ఇంటికెళ్దాం పద. వస్తానన్నా. మీరు వెళ్ళండి నాన్న, నేను ఈయనకు దుప్పటి కప్పేసి వస్తాను. భీమ్రావ్ అంబేద్కర్ మాట వినని వాళ్లకు ఇలాగే మట్టిలో సేపు ముక్కలు పడేసి తినమని చెప్పడం జరుగుతుంది. భీమ్, నువ్వు చదువుకున్నావు కదా, అందుకే ఎవరికైనా సరే అవమానం జరిగితే నువ్వు మాట్లాడతావు. ఇక మేము వేలుముద్రగాలం కదా, మాట్లాడలేకపోయాం. మాలో ఉన్న ఆత్మాభిమానమే చచ్చిపోయింది. చూడండి భీమ్రావ్ అంబేద్కర్, కళ్ళారా చూసుకోండి. ఇది మీ భావాల ప్రభావమే. ఇక ఇదే దానికి సాక్ష్యం. అందరికి మనసుంటుందిగా. అవమాన భారం అందర్నీ బాధిస్తుంది. రేపు వెళ్ళినా వెళ్ళకపోయినా అది మన జాతిలోంచి ఎవరో ఒకరినైనా చిన్న జాతి వాళ్ళంటూ పిలవడం జరిగితే కష్టంగా అనిపిస్తుంది. మనకు కూడా ఆత్మాభిమానం ఉంటుంది కదా. ఉంటుంది రమా, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇక దాని రక్షణ కోసమే ఈ పోరాటం అంతా. నువ్వే చూస్తూ ఉండు, ఏదో ఒకరోజు ఈ పోరాటం ఖచ్చితంగా సఫలమవుతుంది. ఇక ఎలాంటి సూర్యుడు ఉదయిస్తాడు అంటే అందులో మన జాతిలోని ప్రతి వ్యక్తి యొక్క ఆత్మాభిమానం మెరిసిపోతూ కనిపిస్తుంటుంది.
జనార్దన్, జనార్దన్, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈసారి మీ అమ్మ చేత్తో వండిన పాయసం తిని నీ పుట్టినరోజు జరుపుకో. ఎందుకంటే ఇప్పుడు మీ అమ్మ ఉద్యోగం చేస్తోంది, అందుకే బోలెడంత డబ్బు సంపాదిస్తాను. ఇక వచ్చే సంవత్సరం దీపక్ పుట్టినరోజుని చాలా ఘనంగా జరుపుతాను. ఏంటి అంటే అంటే రోజు దీపక్ బర్త్డేనా? హ్యాపీ బర్త్డే టు యూ దీపక్. అక్క చెప్పాల్సింది కదా. అయినా వచ్చే సంవత్సరం ఎందుకు? ఈ సంవత్సరమే దీపక్ బర్త్డేని చాలా ఘనంగా జరుపుదాం. వీడు పిన్నిని కదా నేను. వద్దు పిన్ని, ఈ సంవత్సరం వద్దు, వచ్చే సంవత్సరం వద్దు. నేను చదువుకుని పెద్దవాడిని అయిపోయినప్పుడు అప్పుడే నేను నా పుట్టినరోజు జరుపుకుంటాను. ఇప్పుడొద్దు. ఇప్పుడెందుకొద్దు? పిన్ని, ఎలా అయితే మీకు నా పుట్టినరోజు గుర్తులేదు, ఈ ఇంట్లో భీమన్నకు కాకుండా ఇంక ఎవరికి నా పుట్టినరోజు గుర్తే లేదు. కానీ భీమన్నయ్య పుట్టినరోజున సతారా నుంచి జనాలు వచ్చారు. వాళ్ళందరూ ఇక్కడికొచ్చి భీమన్నయ్య పుట్టినరోజు జరిపారు. సరిగ్గా అలాగే పిన్ని, నేను చదువుకుని పెద్దవాడిని అయిపోయినప్పుడు ఇతరులందరూ నా పుట్టినరోజును గుర్తు పెట్టుకుంటారు. వాళ్ళందరూ నా పుట్టినరోజు జరిపినప్పుడు అప్పుడు నేను నా పుట్టినరోజు జరుపుకుంటాను పిన్ని. అంటే ప్రతిదీ ఆ భీమరావు లెక్క ప్రకారమే జరుగుతుందా? నీ పుట్టినరోజు జరుపుతామనుకుంటే జరుపుతామంతే. నాకు నా పుట్టినరోజు జరుపుకోవాలని లేదు పిన్ని. దీపక్, నేను చెప్పేది విను. ఆర్తి వదిలే. ఏంటంటే ఈ దీపక్ మీద భీమ్ ప్రభావం ఎంతుందంటే వీడు ఇప్పటి నుంచే వీడి జీవితంలోని తప్పొప్పుల నిర్ణయాలన్నీ దీపక్, నీకు మతిమరుపు చాలా ఎక్కువ. నేనేం చేశాను? గుర్తు చేసుకో. పోయిన నీ పుట్టినరోజు నాడు నువ్వు నాకు ఏమని మాటిచ్చావో గుర్తుందా? హ్యాపీ బర్త్డే దీపక్, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇదిగో నా తరపున ఈ పుస్తకం బహుమతిగా ఇస్తున్నాను, తీసుకో. ఈ పుస్తకంలో బోలెడన్ని మంచి మంచి విషయాలు రాసున్నాయి. వాటిని చదువుకో. అలాగే వీలైతే నీ జీవితంలో అమలు చేసే ప్రయత్నం చెయ్యి. అయ్యో వదిలే. భీమన్నయ్య, ఈ రోజు నుంచి నా ప్రతి పుట్టినరోజున మీ నుంచి ఒక పుస్తకాన్ని బహుమతి రూపంలో నేను అడిగి తీసుకుంటాను. సరే, అలాగే నేను కూడా సంతోషంగా నీకు పుస్తకం ఇస్తూ ఉంటాను. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు దీపక్. ఇది నా తరపున ఈ సంవత్సరం నేనిస్తున్న బహుమతి. చెప్పాను కదా పిన్ని, భీమన్నయ్యకు నా పుట్టినరోజు గుర్తుంటుందని. మంచిగా అనిపించింది నీకు వీడి బర్త్డే రిమెంబర్ అయినందుకు. కానీ ఇది మంచిగా అనిపించడం లేదు. వీడి పిన్ని నేను వీడి బర్త్డే జరపాలనుకుంటే వీడు వద్దంటున్నాడు. ఇక వీడికేమనిపిస్తుందంటే నీ బర్త్డే సతారా నుంచి జనాలు వచ్చినట్టుగా, అలాగే వీడి బర్త్డే కూడా పెద్దవాళ్ళందరూ వచ్చినప్పుడు అప్పుడే బర్త్డే జరుపుకోవాలని. లేదు దీపక్, తమ పుట్టినరోజును అందరూ జరుపుకోవటం మంచిది. అయినా చూడు, నీ పుట్టినరోజును జరపడం కోసం మీ పిన్ని ఎంత సంతోషంగా ఉందో. అందుకే ఒకరి కోరికను కాదనటం మంచిది కాదు. వినండి వినండి వినండి, అంతా వినండి. బయటికి రండి త్వరగా. సార్, ఇలా ఒకరిని చెంపదెబ్బ కొట్టడం తప్పు. పైగా ఈయన మీకు సారీ కూడా చెప్పాడు, అయినా మీరు కొట్టారు. లిసన్, నేను వీడికి బాస్ని. వీడికే కాదు, మొత్తం కంట్రీకి మా ఆంగ్లేయులు బాసులు. ఏది అనుకుంటే అదే చేస్తాం. కానీ అన్యాయం కాదు. ఏది ఏమైనా సరే మేము అన్యాయాన్ని మాత్రం సహించలేం. భీమరావు, నువ్వెళ్ళు. ఇది మా సార్, అలాగే మాకు సంబంధించింది. నేను వెళ్ళనా? మీరు గొంతెత్తలేకపోతున్నారు, అందుకే నేను రావాల్సి వచ్చింది ఇక్కడికి. డేవిడ్ సార్,
మేము అన్యాయాన్ని మాత్రం అస్సలు సహించలేం. భీమరావు నేనంటే భయం లేదా? నేను సిస్టమ్ని, మొత్తం వ్యవస్థని. ఇక నువ్వు ఒక సాధారణ స్టూడెంట్వి. I'll destroy your study and life. And listen, నీ కారణంగానే వీడి ఉద్యోగం ఊడింది. సార్, సారీ సార్, ప్లీజ్ సార్. సార్, డేవిడ్ సార్, నా పేరు భీమ్రావ్ అంబేద్కర్. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అప్పటి నుంచే నేను న్యాయం కోసం పోరాడుతున్నాను. అలాగే పోరాడుతూనే ఉంటాను. ఏంటంటే నరోత్తం గారు? అవును, ప్రచండదేవ్ గారికి ఆరోగ్యం చెడిపోయిందా? అంతర్యామి ఆనంద్, అద్భుతం. ప్రచండదేవ్ గారి ఆరోగ్యం చెడిపోయిందని నీకేనా తెలుసు? అదేం లేదు. అది బాలా అన్నయ్య ఇంకా కరుణ వదినకు అంత అనర్థం జరిగింది కదా. అసలు వాళ్ళు ఇల్లే వదిలేసి వెళ్ళిపోయారు. ఇక ఆర్తి బస్తీలోని కొందరికి డేవిడ్ దగ్గర ఉద్యోగాల్లో పెట్టించింది. ఇక ఇవన్నీ జరిగిన తర్వాత మీరు గాని ప్రచండదేవ్ గారు గాని బస్తీలో ఎక్కడ కనిపించలేదు. అందుకేనా కనిపించింది బహుశా. నువ్వన్నది నిజమే. ప్రచండదేవ్ గారి ఆరోగ్యం చెడిపోయింది. కానీ నేనుండగా ఎవ్వరి జీవితంలోనూ కష్టం అనేది కలగదు, అవునా? అందుకే ఆయనకు వైద్యం చేయిస్తూ ఉన్నాను. కానీ ఇప్పుడు ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు, నేను ఆరోగ్యంగా ఉన్నాను. మీ అందరి జీవితాలకు ఎన్నో రోజులు నేను దూరంగా ఉండలేను. చాలా మంచిది నరోత్తం గారు. అన్నట్టు ఈ రోజు సాయంత్రం దీప పుట్టినరోజు జరపబోతున్నారు. ఇక మీరు వచ్చారంటే నాకు ఆనందంగా ఉంటుంది. వాళ్ళతో చెప్పేస్తాను నేను నీతో ప్రేమలో పడ్డానని, ఏం చేయాలి అని. అలాగే చూస్తూ వద్దు, డేవిడ్ ఫ్యామిలీ నిన్ను చూస్తే చాలా సంతోషపడుతుంది. చెప్పు ఆర్తి, నీ కడుపులో పెరుగుతోంది ఎవరి పాపం? ఇప్పటికైనా చెప్పు, నీ నోట మాట ఏమైనా పడిపోయిందా? చెప్పు చెప్పు ఆర్తి, నిజం చెప్పు ఆర్తి. నిన్నే చెప్పు చెప్పు ఆర్తి, ఎవరి పాపమో? నిన్నే చెప్పు, ఇదెవరి పాపం చెప్పు. చెప్పు, ఇది ఎవరి పాపమో చెప్పు, ఎవరి పాపమో? ఇది పాపం కాదు. పెళ్లి కాని ఆడపిల్ల తల్లవడం పాపమే అవుతుంది ఆర్తి. ఆర్తి, నాకు చెప్పు, నాకు చెప్పు, లేదంటే నీ గొంతు నులివేస్తాను. చెప్పు ఆర్తి, నాకు చెప్పు, చెప్పు ఆర్తి, చెప్పు ఆర్తి. వదలండి. నేను వెళ్తున్నాను. ఆర్తి, నువ్వు అలా వెళ్ళడానికి వీల్లేదు. చెప్పకుండా వెళ్ళడానికి వీల్లేదు. ఆర్తి, ఆర్తి, ఆగు, ఆగు. రమా, లక్ష్మి, త్వరగా వెళ్ళండి. వాళ్ళని చూడండి, త్వరగా వెళ్ళండి. ఇక వెళ్దాం పదండి, మనం కూడా బయలుదేరదాం. ఈ దారి తప్పున ఆర్తి ఉందే ఈ వేడుకను ఏర్పాటు చేసి మనందరినీ ఇక్కడికి ఆహ్వానించింది. కానీ తాను ఇప్పుడు దారి తప్పిందని కూడా తెలిసింది. చరిత్రహీనురాలు కూడా. ఇక ఈ చరిత్రహీనురాలైన అమ్మాయి మనల్ని ఈ వేడుకకు రమ్మంది. ఇంకా ఎందుకు ఉండాలి? పదండి, మనం వెళ్ళిపోదాం. పదండి. ఆగండి ఆగండి, మీరందరూ అలా వెళ్ళిపోకండి. ఆగండి, కనీసం శోభా పిన్ని వచ్చేదాకైనా ఎదురు చూడండి. ఇవన్నీ చాలా కష్టపడి ఏర్పాట్లు చేయడం జరిగింది. అవును, అలా వెళ్ళిపోకండి. కాసేపు ఎదురు చూద్దాం కదా. లేదు లేదు, ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండలేం. ఒక చరిత్రహీనురాలైన ఆర్తి విందు మాకు అక్కర్లేదు. పదండి, ఇక్కడి నుంచి వెళ్దాం. పదండి. చూడండి, మీరు ఇక్కడి నుంచి వెళ్లాలనుకుంటే వెళ్ళిపోండి. కానీ ఇలా పదే పదే ఆర్తి గారిని చరిత్రహీనురాలని మాత్రం అనకండి. అంటే భీమ్రావ్, ఆర్తి ఏం చేసిందో అది ఉప్పేనా?
నువ్వు తనకు ఒత్తాసు పలుకుతున్నావు. నేనెవరికి వత్తాసు పలకటం లేదు. కానీ ఏదైతే జరిగిందో అందులో మొత్తం తప్పు ఆర్తి గారిదే ఉండదు కదా. పిన్ని ఏడవకండి, అంత చక్కబడుతుంది. ఊరుకోండి. ఎవరికి తెలుసు, ఆర్తి గారు చెప్తున్నది నిజమే అయి ఉంటుంది. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారేమో. మీరు ఏడవకండి, అంత చక్కబడుతుంది. పదండి, ఇంటికి వెళ్దాం. వద్దురమ్మా, నేను ఇంటికి తిరిగి రాలేను. నేను అక్కడికి వచ్చి నా మొహాన్ని అందరికి ఎలా చూపించాలి? అక్కడ అందరూ అనరాని మాటలు అంటారు. ఇక నా దగ్గర వాటికి సమాధానం లేదు. నేను ఎక్కడికి రాలేను రమా. వద్దు. ఏడవకండి, మనమంతా ఒక కుటుంబం. మనతోడే ఆ కుటుంబానికి లేకపోతే ఇంకెవరిస్తారు? వెళ్దాం పదండి. వద్దురమ్మా, వద్దు, నేను రాలేను. పిన్ని, మీ దీపక్ మీకోసం అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు. పదండి. అయినా మీకు భీమరావు ఇంకా మావయ్య మీద నమ్మకం ఉంది కదా. మీరేం బాధపడకండి, వాళ్ళు ఏదో ఒక పరిష్కారం చూస్తారు. ముందు మీరు పదండి. అమ్మా, పిన్ని కనిపించిందా? తను పొద్దునొస్తుంది. అమ్మని లోపల తీసుకెళ్ళు. ఎవరు భోజనం చేయడానికి వీల్లేదు. అందరూ వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. దీపక్, ఇదేం పద్ధతి? భీమన్నయ్య, నేను చెప్పాను కదా నాకు నా పుట్టినరోజు జరుపుకోవాలని లేదని. ఇంటికొచ్చిన అతిథులతో ఇలా ఎవరైనా మాట్లాడతారా? భీమన్నయ్య, నాకేవీ అర్థం కాకపోవడానికి నేనంత చిన్నవాడినేం కాదు. నాకంతా అర్థమవుతుంది. పిన్ని కడుపులో ఎవరో బిడ్డ పెరుగుతుందని నాకు అర్థమైంది. అది కూడా తనకి పెళ్లి కాకుండా. భీమన్నయ్య, అలాంటి బిడ్డ పాపం. మీరందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు ఇక కదా. చాలు దీపక్, ఇక ఆపి. పిన్ని అలాంటిదని ఇలాంటిదని అసలు నువ్వేమంటున్నావు? చూడు, ఒకరిని నిందించడానికి నీకు ఎలాంటి హక్కు లేదు. ఒకవేళ నిన్ను నువ్వు అంత పెద్దవాడి అనుకోవటం మొదలెట్టుంటే ముందుగా పరిస్థితి ప్రకారం మౌనంగా ఉండటం నేర్చుకో దీపక్. జరిగిపోయిన సంఘటన గురించి అభిప్రాయం చెప్పడానికి ముందుగా దాని వెనక ఏం కారణాలుంటాయో వాటిని తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అంతేకాని లేచి నీ నిర్ణయం చెప్పడానికి బయలుదేరడం కాదు. భీమన్నయ్య, ఒకవేళ ఇలా మీ పిన్నికి జరుగుంటే అప్పుడు మీకు అర్థమయ్యేది. చెప్పడం చాలా తేలిక. దీపక్, చూడండి, భోజనం సిద్ధంగా ఉంది. మీరంతా భోజనం చేసి వెళ్ళండి. ఒకవేళ మీరందరూ భోజనం చేయకుంటే భోజనం మొత్తం పారేయడం జరుగుతుంది. అవును, ఇప్పుడు మేమంతా ఎక్కడికి పారిపోతున్నామని? మనం ఇరుగు పొరుగే కదా. ఇలా అనడం వినడం ఎప్పుడు సాగుతూ ఉండేదే. అవును, మీరు భోజనం చేసిన తర్వాతే వెళ్ళండి. హితేష్ అన్న, వీళ్ళకి మీరు ఆగమని చెప్పచ్చు కదా. భోజనం చేసి వెళ్ళమనండి. లేదంటే వీళ్ళందరి కోసం మనం కూడా పస్తులు ఉండాల్సి వస్తుంది. లేదు లేదు, నేను అన్నానికి అవమానం జరగనివ్వను. ఏమంటావు జనార్దన్? అవును, పదండి తిందాం. అలాగే. బాబాయ్ రండి. సార్, మీరలా మాట్లాడకండి. అది మీ బిడ్డే. ఒకవేళ మీరు ఇలా తిరస్కరిస్తే ఆర్తి కుప్ప కూలిపోతుంది. అలాగే మా పరువంతా పోతుంది.
సాబ్ అంత మాట అనకండి. యు కమ్ హియర్. చెప్పండి సార్. ఇతన్ని చూడండి. ఇతను కూడా ఇక్కడికి వచ్చిపోతూ ఉంటాడు. ఇతను కూడా ఆ బిడ్డకు తండ్రి కావచ్చు కదా. మీరు నోటికొచ్చినట్టు వాగకండి. ఇలా చూడు, నేను నోటికొచ్చినట్టు వాగట్లేదు. ఆర్తి ఎక్కడుంది? వెళ్ళి ఆర్తిని వెతకండి. దానినే అడగండి బిడ్డకు తండ్రి ఎవరో అని. సార్, మేము ఆర్తి గారిని మీ ఇంట్లో వెతకాలనుకుంటున్నాము. అసలేమంటున్నా? మీ అందరికి అంత స్తోమత లేదు. అలాగే యూ హావెంట్ ద రైట్ టు చెక్ మై హౌస్. గెట్ లాస్ట్. గెట్ దెమ్ అవే ఫ్రమ్ హియర్. Hey, you two, get them out. ఆగండి, 2 నిమిషాలు ఆగండి. మేము ఆయనతో మాట్లాడాలి. వెళ్ళండి ఇక్కడి నుంచి. ఆర్తి, మీరు కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. 1 నిమిషం ఆయనతో మాట్లాడివ్వండి. వెళ్ళండి. ఆగండి, చాలా ఎక్కువైంది. ఆగండి, మేము వెళ్తున్నాం. తీయండి, తీయండి. ఎవరన్నా ఉన్నారా? చూడండి సార్, నేను మీకు ఇంతకు ముందు కూడా ఒక విషయం చెప్పాను, గుర్తు చేసుకోండి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అప్పటి నుంచే నేను న్యాయం కోసం పోరాడుతున్నాను. అలాగే పోరాడుతూనే ఉంటాను. మీకు గుర్తొచ్చిందా? ఈ విషయాన్ని బాగా గుర్తు పెట్టుకోండి. ఇక నాకు ఇప్పటికీ మీరు అబద్ధం చెప్తున్నారని అనిపిస్తోంది. ఒకవేళ మీరు గాని అపరాధి అని తేలిందో నేను మిమ్మల్ని వదిలిపెట్టాను సార్. ప్రమోషన్ ఎలాగూ వచ్చింది. కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను. ఏం చేసినా తొందరగా చేయి. So now, get lost. Hey, బయటకు పంపించు. వెళ్ళండి. నీకు మెదడుగాని చెడిపోయిందా? పైగా ఇప్పుడు ఎవరో ఆంగ్లేయుడి దగ్గర పనిచేయడానికి వెళ్తావా? వెళ్తాను. ఎందుకంటే పని విషయం వేరు, అలాగే మిగతా విషయాలన్నీ కూడా వేరు. శోభ చెల్లెల విషయంలో ఏదైతే జరిగిందో అదంతా తెలిసి కూడా నీకు ఇలాగే అనిపిస్తుందా? పని విషయం వేరని, అలాగే మిగతా విషయాలన్నీ వేరని అనిపిస్తుంది. ఇక మేము పనిలోకి వెళ్తున్నాం. పద హితేష్ అన్న. సిగ్గనిపించాలి. ఎవరు మీకు ఇదంతా చేశారో, మీకు ఉద్యోగాలు ఇప్పించారో తనకే వ్యతిరేకంగా వెళ్ళావనుకో అది పాపం చేసినట్టు అవుతుంది. పులియా, దీన్ని పాపం కాదు, లోకం తీరు అంటారు. ఇప్పుడు ఆర్తితో మాకు ఏం పనని? పని కావాలి, అది మాకు దొరికింది. ఇక తను తన పోరాటం చేసుకుని మేమంతా మా పని చేసుకుంటాం. పద జోగు, పద జనార్దన్. లేదు హితేష్ అన్న, నేను పనిలోకి రాలేను. పిచ్చి పిచ్చిగా వాక్ జనార్దన్. లేదు హితేష్ అన్న, చిన్నప్పుడు మా నాన్నమ్మ చెబుతూ ఉండేది, చెట్టుకున్న కొమ్మలన్నీ నరికేసేయి, కాని వేర్లు నరకడం మంచిది కాదు అని. ఇక ఈ పనికి వేరు ఆర్తి గారు. అందుకే నేను ఆర్తికి తోడుగా ఉంటాను. ఈ ఉద్యోగం ఊడిపోతే ఊడిపోని. విన్నారా? ఇప్పటికైనా సిగ్గుపడి ఈ ఉద్యోగాలు వదిలేయండి. మీ కృతజ్ఞత చూపించడం ఇష్టం లేదు కదా, చూపించకండి. కానీ కనీసం ఇంత చెడు మాత్రం చేయకండి. ఎదుటివాడు ఎప్పుడు ఇంకెవరికి మేలు చేయలేనంతగా చేయకండి. జోకు, భార్య అంటే జీవితం అంతా ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. పనిలోకి పద. పద. అవును జనార్దన్, చివరిసారిగా అడుగుతున్నాను, పనిలోకి వస్తున్నావా రావా? రాను. మీరిద్దరూ వెళ్ళండి. నేను భీమ్ పక్షాన్ని ఉన్నాను, కానీ దానికి అర్థం ప్రతి తప్పును కూడా నేను ఒప్పుకుంటానని కాదు. అందుకే మీరు వెళ్ళండి. భీమ్రావు ఇంతకు ముందు కూడా ఎన్నోసార్లు చాలా మందితో పెట్టుకున్నాడు, కానీ తర్వాత తనే చాలాసార్లు గెలిచాడు. చట్ట న్యాయం మీద తనకు చాలా నమ్మకం ఉంది. అలాగే తను తన చదువుని తనకున్న అతిపెద్ద బలం అనుకుంటాడు.
చాలా పేదవాడు. కానీ బరోడా రాజు సియాజీ మహారాజు స్కాలర్షిప్తో చదువుతున్నాడు. అన్నట్లు సార్, ఇక్కడ లోకల్లో తనకు 2 బద్ధ శత్రువులు ఉన్నారు, నరోత్తం జోషి ఇంకా ప్రచండ్ దేవ్. కాదు సాహెబ్, అది నిజం కాదు. మేం చెప్తాం. నమస్కారం సాహెబ్. నరోత్తం జోషి గారు ఇంకా ప్రచండ్ దేవ్ గారే కాదు, మేమిద్దరం కూడా భీమ్రావుకు శత్రువులమే. కానీ మీరు ఆ జాతికి చెందిన వాళ్ళే కదా. తను మీ జాతి గురించి చాలా బెంగపడతాడని నాకెవరో చెప్పారు. మీరు తనకు శత్రువులు ఎలా అయ్యారు? తాతను మించి ఎక్కువ భారం మోసేవాళ్ళు పడిపోతారు. భీమ్రావు కూడా అంతేను. తను మా జాతి వాళ్ళందరినీ రెచ్చగొట్టి ఏం చెప్తుంటాడంటే, మేమంతా ఇలా అనుకోవాలంట, మేము కూడా రాజులు మహారాజులు లాంటి వాళ్ళమేనని. అలాగే సాహెబ్, తను ఏం ప్రయత్నం చేస్తున్నాడంటే మేము తనకు అందరికంటే తెలివైన వాడు, అలాగే చాలా గొప్పవాడు అనుకోవాలని. అలాగే దాంతోపాటు మేం తనను మా నాయకుడు అనుకోవాలట. నేను మీకు ఒక అవకాశం ఇస్తాను భీమ్రావును ఓడించడానికి, తన ముందు నాయకులు కావడానికి. అందుకోసం ఏం చేయాల్సి ఉంటుంది? ఆ రూమ్ చూస్తున్నారా? చూసాను సాహెబ్. అందులో ఆర్తి బందీగా ఉంది. ఏది ఏమైనా సరే మీరు భీమ్రావును ఆపాలి. అలాగే సాహెబ్. ఇక మీరేం చేయాలంటే వాడి తనను అక్కడి నుంచి తీసుకెళ్లకుండా చూడాలి. వెయిట్. తీసుకోండి, భయపడకండి, తీసుకోండి. సాహెబ్, మాకు కాల్చడం రాదు, చదువు మీకు నేర్పిస్తాడు. లేదా సమాజంలోని వ్యక్తులు తెరవాలి. ఇక చట్టం మనకంత త్వరగా అయితే సహాయం చేయదు. చట్ట ప్రకారంగా మన దగ్గర ఇప్పుడంత సమయం కూడా లేదుగా. అలా వెళ్ళి డేవిడ్ ఇంటిని వెతకలేం కదా. ఇక మిగిలింది సమాజం. ఇక నీ సమాజానికి ఆ డేవిడ్ ఇంట్లోకి దూసుకెళ్లేంత స్తోమత లేనే లేదు భీమ్రావు. ఇక మిగిలింది మా సమాజం అంటావా? సభ్య సమాజం. వాళ్ళసలు నీకు సహాయం చెయ్యనే చెయ్యరు. ఏంటి జోషి గారు, మళ్ళీ సవాల్ చేశారా? మళ్ళీ ఓడిపోతారు చూడండి. ఏంటి రమాబాయ్, నోరుంది కదా అని ఏదేదో వాగుతావు. ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నావు? అంటే మా సమాజంలోని వాళ్ళు నీ భర్తకు సహాయం చేస్తారనా? నరోత్తం జోషి గారు, ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది. ఇక మీరు ఆ అమ్మాయికి వ్యతిరేకంగా నిలబడ్డారా? మీకు కొంచెమైనా సిగ్గు అనిపించాలి. వెళ్ళండి ఇక్కడి నుంచి. విన్నారా? సిగ్గు అనిపించడం మంచిది, సిగ్గు అనిపించడం మంచిది. కానీ సిగ్గు అనిపించడం లేదు రామ్జీ.